ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. మేషరాశి మేషరాశి వారికి ఈ జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు సూర్యగ్రహ సంచారము కర్కాటక రాశిలో, అంటే మేషరాశి వారికి చతుర్థ స్థానము, 4వ స్థానము సౌఖ్య స్థానము. మరి ఈ స్థానంలో రవి యొక్క సంచారము చాలా విశేషమైనటువంటి సౌకర్యాలని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇదేమిట, సూర్యగ్రహం మరి 4వ స్థానంలో సౌఖ్యాలని ఎందుకు ప్రసాదిస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గురువు అనేటటువంటి విశేషమైనటువంటి గ్రహము అక్కడ ఉంది. కాబట్టి కర్కాటక రాశిలో ఈ రవి మరియు గురుడు కంజంక్షన్ అనేటటువంటిది మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉండటం ద్వారా ఏదైనా భూ సంబంధిత వ్యవహారాలు, మరి అట్లాగే ధన సంబంధిత వ్యవహారాలు, ఎందుకని వీరికి ఏదైనా సరే పిత్రార్జితము,
తండ్రి వలన రావాల్సినటువంటి ఆస్తులు ఏదైనా వచ్చి వీరికి ధనము ఎక్కువగా లభించి వీరేదైనా ఒక మంచి భూమిని కానీ లేదైనా ఒక పెద్ద ఆ గృహ సముదాయాన్ని కానీ నిర్మించుకోవాలనుకున్నా కూడా బ్యాంకు నుంచి వీరు ఏదైనా పెట్టినటువంటి రుణాలు అప్లై అయ్యి వీరికి చక్కగా ఆ రుణము ప్రాప్తించి ఉన్నతమైనటువంటి విశేష వాహన యోగాదులు కానీ గృహ యోగాదులు కానీ కొంతమందికి అయితే గనక తండ్రి యొక్క ఉద్యోగము లభించే అవకాశం ఉన్నప్పటికీ కొంత ధనము ఇస్తే కానీ ఆ పని పూర్తి కాదు. అలాంటి అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి ఈ యొక్క రవిగ్రహ సంచారం వల్ల కలగటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. సరే, జన్మజాతకంలో ఏదైనా ఈ విషయాలు ఇందాక నేను చెప్పిన విషయాలు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన ఉద్యోగము పదవీ బాధ్యతలు వీరికి రావాలన్నా, లేకపోతే ధనం లభించే యోగం కలగాలన్నా జన్మజాతకంలో ఈ రవిగురుల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ లగ్నాతు విశేషమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటే కంపల్సరీ మేషరాశి వారికి గృహయోగం లభిస్తుంది. ఎందుకంటే వీరికి దాదాపుగా ఆగస్టు 2వ తేదీన కుజగ్రహము మేషరాశి వారికి ఆ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు ఆగస్టు 2 వరకు కూడా ధన విషయంలో, కుటుంబ విషయంలో, అన్నదమ్ముల విషయంలో, భూగ్రహ విషయాలలో వీరు అనుకున్నటువంటివి జరగటము చాలా కష్టసాధ్యము. ఆకస్మికంగా ధనపరమైనటువంటి నష్టాలు, ఆకస్మికంగా అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య కుటుంబంలో భావోద్వేగాలు నశించి రకరకాలైనటువంటి సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకి సంబంధించి విశేషమైనటువంటి ధనము ఖర్చు అవుతుంది. దీని తర్వాత ఎప్పుడైతే కుజగ్రహము ఈ మేషరాశి వారికి 3వ స్థానంలోకి వస్తాడో అనుకున్న ప్రతి కార్యక్రమము వీరు చేసేటటువంటి నిర్ణయ ధైర్యము అధికమవుతుంది. చేసేటటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది. వీరు నిర్ణయం చేశారు అంటే దానికి తిరుగు ఉండదు. ముఖ్యంగా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఈ కుజుడు ఎప్పుడైతే గనక 3వ స్థానంలోకి వచ్చి సేవకాస్థానమైనటువంటి కన్యారాశిని చూస్తున్నాడో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జన్మజాతకంలో ఈ కుజుడు యొక్క దశలో అంతర్దశలో జరుగుతూ ఆయన ఉద్యోగానికి సంబంధించినటువంటి లింక్ అయి ఉంటేనే జన్మజాతకంలో ఇక్కడ నెరవేరుతుంది. మేషరాశి వారందరికీ కుజుడు 3లోకి రాగానే ధైర్యము, సాహసము, అట్లాగే విశేషమైనటువంటి ప్రతి కార్యక్రమంలో ముందుకు వెళ్ళటము అన్నీ జరగవు. జాతకంలో అది యోగిస్తేనే ఈ దశలో జరిగితేనే జరుగుతుంది, లేకపోతే ఏవి జరగవు. కాబట్టి 3లో కుజుడు రావటం గోచార రీత్యా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంచరించుకోనుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అట్లాగే వీరికి ఏదైనా గొడవలు ఉన్నట్లయితే బంధువుల పరంగా ఆ గొడవలు ఒక లెవెల్కి వచ్చేసేసి చక్కగా అందరూ కలిసేటటువంటి భాగ్యము కలుగుతుంది. అట్లాగే వీరు ఏదైనా సరే మేషరాశి వారు ద్వితీయ వివాహపరమైనటువంటి యోచన చేసినా అది కలగటానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బుధగ్రహము దాదాపుగా ఈ నెల రోజులు కూడా వక్రించి ఉండటం వలన ఏదైనా వ్యాపార సంబంధిత విషయాల యందు వీరు గనక ఆలోచనలు చేసినట్లయితే కనుక వీరికి అందాల్సినటువంటి సహాయాలు కూడా అందక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు 3వ స్థానంలో సొంత ప్రదేశంలో ఉన్నప్పటికీ వారు అనుకున్న ఆలోచనలు సఫలీకృతం కావు. ఎందుకని? వక్రించిన బుధుడు దాదాపుగా ఈ నెల రోజులు ఆయన అట్లాగే ఉంటాడు. ఏదైనా మీకు ఆగస్టు 5 తర్వాత ఎప్పుడో మళ్ళీ అనుకూలమైనటువంటి వ్యాపార దక్షత కలుగుతుంది, వ్యాపారంలో సౌఖ్యము కలుగుతుంది, వ్యాపార లాభవృద్ధి కలుగుతుంది. అప్పటి వరకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. వ్యాపారస్తులు, విద్యావంతులకు కూడా విద్య యందు కొంచెం మందబుద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఈ నెలాఖరు వరకు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, శని బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా వీరు ఆలోచించే అంటే విద్య యందు వీరు ఆలోచన ఒకటి ఉంటుంది, నిదానత్వము, అలసత్వము, ఆలస్యము, వీటి వలన ఏంటంటే వీరు అనుకున్నటువంటి యోగ్యకరమైనటువంటి యోచన కలగదు. కాబట్టి కొంచెము శుక్రుడు కూడా ఈ మేషరాశి వారికి ధన సప్తమాధిపతి పంచమంలో ఉంటాడు ఈ నెల రోజులు కూడా. తర్వాత మళ్ళీ నీచ స్థితిని పొందుతాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య కొంచెం వైవిధ్యకరమైనటువంటి ప్రతిఘటనలు జరుగుతాయి, ప్రతికూలతలు కలుగుతాయి, విరోధత్వాలు, కుటుంబంలో విచ్ఛిన్న దోషాలు, ఆర్థిక పరంగా నష్టము, ఉద్యోగపరమైనటువంటి ఎన్నో ఆర్థిక సమస్యలు, అట్లాగే ప్రేమించినటువంటి యువతీ యువకుల మధ్య విరోధత్వ భావాలతో పాటుగా ఒకరి మీద ఒకరికి నమ్మకం పోవటము, అట్లాగే కొంతమంది ధన విషయంలో సరైనటువంటి ప్రణాళికలు చేయలేక నష్టపోవటము, కష్టపడటము, ముఖ్యంగా కుటుంబంలో
భార్యాభర్తల మధ్య అయితే కనుక చాలా సమన్వయం ఉండాలి. దీనికల్లా వారాహి అమ్మవారి ఉత్సవాల్లో 9 రోజులు పూజలు ఆచరించండి భార్యాభర్తలు. తర్వాత ఈ ఆగస్టు 1 తర్వాత ఈ శుక్ర భగవానుడు ఎప్పుడైతే నీచ స్థితికి వస్తాడో దాదాపుగా అప్పుడు వీరికి రుణ బాధలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కోర్టులకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ కోర్టుల్లో దావాలు వేసిన వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల విషయంలో చూసినట్లయితే కుజగ్రహము ఆగస్టు 2 తర్వాత యోగిస్తోంది. రవిగ్రహము మాత్రము యోగించట్లేదు. బుధగ్రహము, శుక్రగ్రహము పరిపూర్ణంగా పరిస్థితిని ఎదుర్కోలేని పరిస్థితిగా ఉంటోంది. కాబట్టి మేషరాశి వారికి రాహుగ్రహము మాత్రమే అనుకూలమైన స్థితి. గురుడు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా అనవసరమైనటువంటి అనారోగ్య చింతన కలగడానికి అవకాశం ఉంటుంది. తల్లితో తండ్రితో కాస్త మాట పట్టింపులు ధనపరమైన విషయాలలో కలగటానికి, సంతానపరంగా కూడా కొంత విభేదాలు కలగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీరు గనక ఏ విషయంలోనైనా కొంతమంది సామాన్యులు చిట్టీలు వేసుకుంటూ ఉంటారు, ఏదో కష్టపడి డబ్బు సంపాదించుకొని. ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడండి. మీరు అనుకోగానే అవతల వాడు చిట్టి మీకు ఇవ్వడు. కొన్ని మోసపూరితమైన పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి ఎవరైనా సరే మీకు ఏదైనా గృహపరమైన, వివాహపరమైనటువంటి, దాంపత్యపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత, అట్లాగే ఏదైనా భూములు అమ్మటాలు కొనటాలు, భూపరమైనటువంటి కబ్జాలు, ఏదైనా విశేషమైనటువంటి సమస్యలు వస్తుంటే గనక కుజుడు బాగుంటాడు. కానీ మిగతా విషయాల్లో మాత్రము మీ జన్మజాతకాన్ని చూపించుకోండి. సరైన పరిహారాన్ని జాతకరీత్యా చేసుకొని చక్కగా ఫలితాలు అనుభవించండి. అంతేగాని గోచారంలో ఈ ఈ యొక్క గ్రహానికి ఇలా చెయ్యండి, లేకపోతే ఈ పూజలు చేయండి అంటే అవి శాశ్వత పరిష్కారాలు ఇవ్వవు. కాబట్టి జన్మజాతకాన్ని నా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తప్పకుండా మీరు దాని గురించి చర్చించండి. ఎవరికి కూడా వారి జన్మలగ్నము, వారి యొక్క దశలేంటి, అంతర్దశలు ఏమీ తెలియట్లేదు. ఎంతసేపటికి మా రాశి ఎలా ఉంది, మాకు ఎలా ఉంది. ఇప్పుడు మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఉన్నాయి. అశ్విని వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, భరణి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కృత్తికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇట్లా ఎన్నో రకాలుగా జన్మ రాశిని బట్టి ఒకటి ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా అసలైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏదంటే మన జన్మజాతకం. కాబట్టి జన్మజాతకాన్ని పట్టుకొని మీరు వేలాడితేనే గోచారంలో మీకు శుభ ఫలితాలు వస్తాయా, అశుభ ఫలితాలు వస్తాయా, దీన్ని ఎదుర్కొనే మార్గము నన్ను అడిగి మీరు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సరైనటువంటి దారి దొరుకుతుంది. ఒకటి, గురువుతో ప్రశాంతంగా చర్చించడం నేర్చుకోండి. ముందు గురువుని నమ్మాలి, మన శాస్త్రాన్ని నమ్మాలి, గ్రహస్థితిని నమ్మాలి. గురువుతో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా ఇంత అనుమానం ఉండకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. సరైన గురువును మీరు ఎంచుకోవాలి, మేము చెప్పటం కాదు, మీరు ఎంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా మేషరాశి వారు సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ముఖ్యంగా వారాహి అమ్మవారిని జూలై 15 నుంచి జూలై 23 వరకు తప్పకుండా మేషరాశి వారు ఆరాధించండి. భవిష్యత్తులో ఆగస్టు తర్వాత మీరు ఏదైతే అనుకుంటారో ఆ విషయాలయందు ధైర్యము, సాహసము, ఉత్తేజము, కీర్తి, ప్రతిష్ట ప్రతిదీ మీ సొంతమయ్యే అవకాశము ఆ తల్లి వారాహి అమ్మవారు మీకు ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమః.